నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర స్వామి గారు ఉన్నారు. ఈ వారం రోజుల నుంచి అయితే బాగా హాట్ టాపిక్ గా మారుతున్నది అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఇంకా శ్రీవర్షిని గారు. అయితే ఈ శ్రీవర్షిని అఘోరి మ్యారేజ్ చేసుకొని అసలు ఇంకా దానికి తోడుగా రాధిక ముందే మొదటి భార్య ఉందని తెలిసి కూడా శ్రీవర్షిని మ్యారేజ్ చేసుకోవడం, తన విషయంలో అసలు ఏంది, అసలు చదువుకునే అమ్మాయి ఒక అఘోరికి పెళ్లి చేసుకోవడం, ఇంకా అసలు ఎలా అనేది తను కన్న తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోయి తన తల్లిదండ్రులను బాధ పెట్టడం అనేది చాలా జరిగింది. మనం అయితే ఇప్పుడు ప్రస్తుతం మన స్టూడెంట్ అయితే శివరుద్ర స్వామి గారు ఉన్నారు. మరి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్కారం తల్లి. స్వామిజీ, మనకైతే తెలుసు ఈ సంవత్సరం పాటు అయితే మనకి మొత్తం నాగసాధు అఘోరి అనేది తెలిసింది. కానీ ఈ మధ్య కాలంలో నెల రోజుల పాటు అఘోరి అలియాస్ శ్రీనివాస్ అని తెలిసిపోయింది పక్కగా. తెలిసినాక శ్రీవర్షిని వివాహం చేసుకుంది వారం రోజుల క్రితం. అసలు ఈ అమ్మాయి తనని వివాహం ఎలా జరిగింది, అసలు ఎందుకు, ఎలా వాళ్ళిద్దరి మధ్యలో ఎలా పరిచయం జరిగింది? ఇప్పుడు మనం ఎలా చెప్పవచ్చు అంటే తల్లి, శ్రీనివాస్ నిన్న అఘోరాల అఖాడా నుంచి ఒక కాగితం రిలీజ్ అయిపోయింది. అంటే ప్రెస్ నోట్, మీ అందరు కూడా బహుశా అన్ని ఉండవచ్చు, అన్ని ఛానళ్ళకి స్ప్రెడ్ చేశాను, నేను లైవ్ లో కూడా చూపించాను. అంటే శ్రీనివాస్ని ఇప్పుడు మనం శ్రీనివాస్ అనే సంబోధించడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎలా ఉందంటాం, ఒక ముసుగులు గుదులాటలాగా అఘోరి అని, అఘోరి మాత అని, నాగసాధు అని చెప్పేసి ఛానల్ వాళ్ళు కూడా అంత అవగాహన లేకుండా కొందరు చెప్పారు. దాన్ని మనం ట్రెండ్ లాగా తీసుకొని వచ్చాము. నిన్నటితో ఏమైంది, ఒక తెరబడింది, ఈయన ఒక సాధకుడు కాదు, మొదటి విషయం. ఇప్పుడు అసలు ఈ కథాన్ని మొత్తం మొదటి నుంచి తీసుకొని వచ్చినప్పుడు ఎలా ఉంటదంటే అమ్మా, ఈ శ్రీవర్షిని అసలు ఇందులో ఎక్కడా లేదు తల్లి. ఇప్పుడు ఆ అమ్మాయి విషయం వచ్చేసరికి ఈయన గారు మన హైదరాబాద్ లో ముత్యాలమ్మ గుడి విషయం గత ఇయర్ అంటే ఈ ఏప్రిల్లో జరిగింది. ఈ ఇష్యూ సుమారు నెల అయింది కదా, సంవత్సరం అయింది. ఆ విషయంలో ఈయన గారు ఒకసారి దుస్తులు లేకుండా రావడం చేత చాలా మంది అటెన్షన్ క్రియేట్ అయింది. అప్పటికే ఈయన ఏం చేశాడు, షామీర్పేటలో అందరికి వీడియోస్ సోషలైజేషన్ నడుస్తుంది. అప్పటికి తర్వాత కొంతమంది అట్రాక్ట్ అయ్యి చేసిన తర్వాత ముత్యాలమ్మ గుడి దగ్గరకు వచ్చి నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పడం ద్వారా అందరూ గౌరవమే అనుకున్నారు. అంటే ఒక వ్యక్తి వచ్చారు పోరాడడానికని, మనందరం ఏకీభవిస్తాము సనాతన ధర్మం అని, లోక కళ్యాణం అని ఆయన చెప్పడం చేత సమాజం మంచి స్వాగతమే పలికింది అనుకోవాలి. ఈయన ఏం చేశాడంటే, ఈ విపరీత బుద్ధి వినాశనాలకి దారి అన్నట్టు ఏం చేశాడు, అందరిని తెలివిలో పెట్టి మంగళగిరికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇక్కడ మెయిన్ డిస్కషనే అది, మీరు బాగా గమనించాల్సిన విషయం. నేను ఛానల్లో లెజెండ్ టీవీని చెప్తున్నా. ఈయన నేను హైదరాబాద్ లో అడ్డుకున్నా, ఈయనని దుస్తుల విషయంలో బీభత్సంగా అడ్డుకున్నా. ఎట్లా అడ్డుకున్నా అంటే, అఘోరా సాధకులు ఈ విధముగా ఉండరు, దిగంబర తత్వాన్ని ఉన్నా కూడా వాళ్ళు ఒక క్షేత్రంలోనే ఉంటారు, వాళ్ళ అఖాడాలు దాటి రారు అని కొన్ని వైవిధ్యమైన కామెంట్లు నా మీద రావడం చేత నేను కూడా కొన్ని ఛానల్లో అన్ని కంప్లీట్ గా శ్రీనివాస్ పక్కన నా వీడియో వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన గారు ఏం చేశారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని సీఎం గారిని కలవడానికి వెళ్తున్నానని చెప్పేసి ఒక న్యూస్ ఇష్యూ చేశారు. అక్కడ ఇష్యూ అయిన తర్వాత జరిగిన విషయం వల్ల ఏంటంటమ్మా, ఆ టోల్ గేట్ ప్రాంతంలో గొడవ అయింది ఫొటోస్ దగ్గర. నువ్వేంటి నేనేంటి ఒక బీభత్సం మొదలైపోయింది అక్కడ. మొత్తానికి బీభత్సం ఎక్కడ అయిందంటే, పోలీసు వాళ్ళందరూ తీసుకొచ్చి DCM లో పడేసేదాకా అయిందమ్మా. ఆ దుస్తులు వేసుకోమంటే వేసుకోనని, నువ్వెవరని ఈ దుర్భాషలు ఆడటము, అక్కడే పడుకోవడము, ఆ రోడ్డు మీద కొన్ని విన్యాసాలు చేయడం చేత ఒక స్త్రీ ఈ వర్షిని అప్పుడు వచ్చి దుస్తులు వేసింది. అందరు దుస్తులు వేయండి అంటే రావట్లేరు, భయపడుతున్నారు ఆయన చూసి. ఆయన తిడుతున్నాడు, గట్టి గట్టిగా అరుస్తున్నాడు, కర్రతో కొడతాడో లేకపోతే ఏదైనా కొడతాడేమో అని. ఈ అమ్మాయి ఒకటి ధైర్యం చేసి దుస్తులు వేసింది. వేసినప్పుడు వీళ్ళిద్దరికి ఏంటంటే ఒక స్నేహపూర్వకమైన పూర్వకమైన ఆలోచన మొదలైంది. ఎందుకంటే ఇంతమంది రానప్పుడు ఆ బిడ్డ వచ్చి వేయడం అనేది కూడా ఆ బిడ్డలో మంచితనమే. అది ఇక్కడ అసలైన విషయం ఏంటంటే, శ్రీనివాస్ ఏం చేస్తాడు, అక్కడ నుంచి అది పరిచయం కూడా కాదు అది. అంటే అలా దుస్తులు వేయడం అనేది ఒక హై డ్రామా జరగడం చేత ఈమె దుస్తులు వేస్తే కొంచెం ఆ నెగిటివిటీ కొంచెం పాజిటివ్ అవుతుంది ఆ వాతావరణం అనుకుని వేసిన తర్వాత ఒక 1 day 2 days అయిన తర్వాత రాజేష్ నాథ్ గారి దగ్గరికి వెళ్ళింది ఈవిడ. రాజేష్ నాథ్ గారు ఎవరు, ఆయన ఒక అఖాడాకి ఆయన ఉపమంత్రి. ఇక్కడ ఆయన గారి దగ్గరికి కూడా అంటే మీడియా సోదరులకు చెప్పాల్సిన విషయం ఏంటంటమ్మా, అఘోరాల నుంచి ఉన్న విషయంలో శ్రీనివాస్ అఘోరా అని ఆయన ప్రకటించలేడు ఎక్కడ కూడా. అఘోరాల మద్దతు ఉంటుంది అన్నాడు ఆయన. ఆ వీడియో మనం మళ్ళీ రీప్లే చేయాలి, మీరు మాట్లాడేటప్పుడు కూడా నేను పంపిస్తాను కావాలంటే. ఆయన ఏమన్నాడంటే, దుస్తులు వేపించాడు. అదొక విషయం జరిగింది అక్కడ. దుస్తులన్నీ నల్ల దుస్తులు వేపించి
రుద్రాక్షలు పెట్టించేసి ఇక పైన మా మద్దతు కూడా సనాతన ధర్మం విషయంలో అఘోరాల నుంచి ఉంటుంది అని చెప్పిన తర్వాత అక్కడ వర్షిణి ఉన్నది. అసలైన సిచ్యువేషన్ కూడా ఏంటంటే అక్కడ ఆ అమ్మాయి అంతకంటే ముందు రాజేష్ నాథ్ గారి దగ్గర శిష్యురాలు ఆవిడ. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ చాలా మంది తెలియాల్సిన విషయం ఏంటంటే ఎల్లూరు శ్రీనివాస్ కి అమ్మాయి పరిచయం అయింది కూడా అక్కడే. ఈ మామూలు దుస్తుల దగ్గర పక్కన పెడితే అక్కడ ఇద్దరు ఒకరికొకరు చూసుకునే సందర్భం, ఇక నువ్వా నేనా అన్న కాడికి వచ్చి ఫోన్ నెంబర్ల కాడికి పోయిన విషయం వచ్చింది ఆ సందర్భం మెయిన్. ఆ తర్వాత నుంచి వాళ్ళ ప్రయాణం మొదలైంది. అక్కడ నుంచి ఏం చేశారంటే బయటికి వెళ్ళిన తర్వాత వర్షిని అక్కడ రెగ్యులర్ గా ఉండకపోయేది ఆ ఆశ్రమంలో. ఆ రాజేష్ నాథ్ గారి ఆశ్రమం తణుకులో ఉంటది. శ్రీనివాస్ నెంబర్ తీసుకొని శ్రీనివాస్ కి ఫోన్ చేసి శ్రీనివాస్ ని ఇంటికి ఆహ్వానించింది ఈవిడ. పేరెంట్స్ కూడా ఆహ్వానించారు. చూడడానికి కొంచెం రూపం ఇట్లా ఉన్నది అట్లున్నది అని, ఎవరికైనా మొగోడ్లాగా ఉండి ఆడవాడు అయిపోయాడంట, లింగ మార్పిడి జరిగిందంట, నాగసాధులు అంటే ఇట్లనే ఉంటారంట అని కొన్ని విషయాలు వస్తాయి కదమ్మా. ఈ విధమైన విషయాలు జరిగిన తర్వాత వారం రోజులు 10 రోజుల్లో ఉండి వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని వస్తువులు ఇప్పించిండని ఇవన్నీ టాక్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రత్యేకంగా కూడా నాకు వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ నన్ను కలిశారు కాబట్టి మొత్తానికైతే డబ్బుల సందర్భం ఏర్పడింది. 2-3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇక మంచిగా విచలవిడితనంగా తిన్నారు. శ్రీనివాస్ అయితే కష్టపడిన సొమ్ము కాదు కాబట్టి ఇక విచలవిడితనంగా పెడతాడు. ఇక బీర్లు అన్నారు, తిన్నారు, అన్ని చేసిన తర్వాత ప్రేమయానం ఎక్కడ మొదలైంది. ఇది అసలైన విషయం మాట్లాడాలి. అసలు ఇప్పుడు ఈయన గారికి పురుషాంగమే లేదు, అలా అని స్త్రీ అని కాదు, ఏది కాదు, మళ్ళీ అలా అని అర్ధనారీశ్వరుడు కాదు. ఎవరో వాత పెడితే దాన్ని ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత లింగ మార్పిడి అన్నాడు. దీన్ని మళ్ళీ వస్తా శాస్త్రం వైపు మళ్ళీ వస్తా, వ్యక్తిగతమైన జీవితం మాట్లాడతాం. అక్కడ నుంచి ఆ అమ్మాయి విషయంలో వీళ్ళకి వచ్చినప్పుడు ఈయనతోని సాధనకి వెళ్తాను అని అన్న విషయం అమ్మ నాన్న అడ్డుకోవడం కూడా తెలిసింది అక్కడ. ఎందుకంటే బిడ్డ ఇంటికాడ ఉండడం వేరు, ఒక వ్యక్తితో కారులో వెళ్ళిపోవడం వేరని అమ్మా నాన్నలు అడ్డుకోవడం చేత శ్రీనివాసు ఈమెని ఇండైరెక్ట్ గా మైండ్ అంతా మ్యానిపులేషన్ చేశాడు. కౌన్సిలింగ్ లాగా, అంటే మనం ఇలా పోవచ్చు, అలా ఉండొచ్చు, సాధన చేసుకోవచ్చు, నాకు పెద్ద పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ విషయాలు చెప్పే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ చూస్తే శ్రీనివాస్ ఖచ్చితంగా మోసపూరితమైనడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రోజమ్మా అన్ని డిక్లరేషన్ అయిపోయిన తర్వాత మనం కూర్చున్నాం ఈ రోజు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడేది ఈ శ్రీనివాస్ విషయంలో ఏదో మనకేమో స్వార్థంగానో మనకేదో లాభం వస్తున్నది లేదుగా. ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్, ఎవ్రీథింగ్ అనేది రికార్డెడ్ అయిపోయింది. ఇప్పుడు శ్రీనివాస్ చేసిన తతంగాలన్నింటిలో మ్యానిపులేషన్ జరిగింది. ఈ అమ్మాయి డబ్బులు చూసింది, ఆశ వచ్చింది, తాగింది, 20 బీర్లు తాగుతాడు, ఆ టిన్స్ తాగుతాడు, బిర్యానీ తింటాడు, మాంసాహారం భుజిస్తాడు అని వీళ్ళే చెప్పుకొచ్చారు విచ్చలవిడి. ఇన్నిట్లో ఆ అమ్మాయి ఫ్రీడమ్ ఎత్తికింది, బయలుదేరింది. అసలైన విషయం ఏంటంటే అమ్మా శ్రీవర్షిని జాతకం ఇక్కడ మహా 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 బలమైన జాతకం. బాగా గమనించాలి. ఎలా అంటే ఎప్పుడైతే ఎల్లూరి శ్రీనివాస్ జీవితంలోకి వచ్చిందో అమ్మాయి సీన్ గడికి మోగుతుంది మోతాయిగా. అంటే అమ్మాయి నాకు తెలిసిందంటే మీకు అవగాహన ఉండొచ్చు, ఒక సినిమాల్లో లావుగా ఉన్న వ్యక్తి అడుగు పెట్టగానే అంటుంటే చూడండి, ఇది ఆ ఎక్కువ బ్రహ్మానందం గారి పక్కనే ఉండేవారు వాళ్ళు. లెగ్ శాస్త్రి అనేవాడు, ఎలా లెగ్ శాస్త్రి వచ్చావా ఇవన్నీ అయిపోతే పెళ్లి తాళి కట్టేటోడు కూడా తాళి క్యాన్సిల్ అయిపోయేది. అట్లా చాలా సినిమాలు వచ్చాయి కదా. వర్షిని లెగ్ ఆ లెగ్ అనమాట. ఇవి ఏంటంటే ఐరన్ లెగ్ అంటారు ఆయన గారిని. ఆ శాస్త్రి ఏదో లెగ్ శాస్త్రి అంటారు, ఐరన్ లెగ్ శాస్త్రి. అలాంటి లెగ్ శ్రీనివాస్ జీవితంలో పెట్టేసరికి శ్రీనివాస్ ఒకసారి ఎగ్రి రోడ్డు మీద పడ్డాడు చూడండి. అప్పటిదాకా శ్రీనివాస్ ఏమి చేసినా కూడా నడిచింది. ఇదొక విషయం వర్షినికి తెలియాల్సిన అవసరం. ఎలా అంటున్నామంటే రాజేష్ నాథ్ అఘోరి ఎవరైతే ఉన్నారో ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా వర్షిని బ్రష్ పట్టించింది. క్లియర్. ఇప్పుడు ఒక చిన్నపిల్లలాగా ఉండాల్సిన నీవు, సాధకురాల్లాగా ఉండాల్సిన నీవు అందరి మీద బ్యాడ్ పోర్ట్రేట్ చేయడం ఏందమ్మా? ఒక అఘోర సాధకుడి మీద బ్యాడ్ పోర్ట్రేట్ చేస్తావా? స్త్రీలకు సంబంధం ఉందని చెప్తావా? అమ్మాయిని వాడుకుంటాని చెప్తావా? ఇప్పుడు విషయం చెప్తాను. ఆ మధ్య కాలంలో ఒక స్త్రీ వచ్చింది, నన్ను ఇబ్బంది పెట్టారు రాజేష్ నాథ్ అఘోరి గారని. ఆ స్త్రీ ఎక్కడికి పోయింది తల్లి? ఇప్పుడు ఇంత పోర్ట్రేట్లా రావాలన్నా వద్దా? ఇప్పుడు నేను రాధిక అమ్మని తెచ్చా ఇలా జరిగిందని. వర్షిని ఒక మాట మాట్లాడుతుంది, మధ్యలో ఒక స్త్రీ మాస్క్ పెట్టుకొని మాట్లాడింది గుర్తుందా? నన్ను రాజేష్ నాథ్ అఘోరి శారీరకంగా లైంగికంగా అని అన్నారు కదా. వేర్ ఈజ్ దట్ లేడీ? అది కంప్లీట్ గా ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా పెట్టడం చేత ఇప్పుడు ఎన్నిక జరగాల్సి వచ్చింది కదా. ఇప్పుడు రాజేష్ నాథ్ గారు నిన్న అఖాడాల నుంచి ఆయన అన్ని అఖాడాల్లో మాట్లాడి ఒక లెటర్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు మీరు అన్నది వ్యక్తిగత జీవితం మాట్లాడా. ఇప్పుడు మీరు అన్నది సాధువులకు వస్తాను. ఇక రాజేష్ నాథ్ గారి పేపర్ గురించి మాట్లాడదాం. అఖాడాలలో ఏంటంటే అమ్మ అనుమతి ఇయ్యరు కాగితాలకి. ఎందుకు అనుమతి ఇవ్వాలి? వాళ్ళు అసలు అవసరం ఏముంది? సమాజానికి దూరంగా ఉండే వ్యక్తి ఎవరోగా బోడిలింగంగాని గురించి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కానీ నా మీద గౌరవంతో ఆయన నా మాట నిలబెట్టిండమ్మా. ఎంత ఫాలో అప్ చేసిన సంవత్సరం నుంచి నా మనస్సాక్షికి తెలుసు.
తిరిగి 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 ఈ శ్రీనివాస్ గురించి చెప్పి 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 ఎవ్వరూ మాట వినలేరు కూడా. ఆఖరికి ఎక్కడ మాట విన్నారంటే అమ్మా, ఈ వర్షిని వెళ్ళిపోయిన తర్వాత శ్రీనివాస్ టర్నింగ్ స్టార్ట్ అయింది. నేను అందుకని శ్రీనివాస్ విషయంలో వర్షిని చెప్తున్నా, ఆవిడ లెగ్ పవర్ ఎలా ఉంది అని చెప్పి. ఇప్పుడు రాధిక అనే అమ్మాయి కూడా చూడండి, ఆ అమ్మాయి వెళ్ళిందా 1 వీక్, ఎగ్జాక్ట్ గా 4 రోజులకు రాధిక అనే అమ్మాయి వెళ్ళింది. వీళ్ళు వెడ్నెస్డే వెళ్ళారు. నాకు ఫ్రైడే రోజు ఈ అమ్మాయి కాల్ చేసింది, మండే రోజు వచ్చేసేసి నేను ప్రొవైడ్ చేశా ప్రెస్ ముందు. ఈయన గారేమో సాటర్డే రోజు ఈవినింగ్ ఏమన్నారు, మేము ఏదైతే అది ఎక్కడైతే అక్కడ చూసుకుంటాం ఎవరైతే అన్నారు కదా. మండే రోజు నేను ప్రెస్ మీట్ ప్రొవైడ్ చేస్తే తాళి కట్టినా నేను అని అబద్ధం, రుజువు లేదు అని అన్నాడు. నేను ఒప్పుకుంటాను దాని విషయంలో. తాళి కట్టలేదు అని అన్నప్పుడు ఒక స్త్రీ అంత అవలీలుగా బయటకు వచ్చి తాళి కట్టిండు నాకు ఇదిగోండి తాళి అని చూపించదు కదమ్మా. ఏ స్త్రీ చూపించదు అలా. ఈయనకు అంత తెలివి లేదు అనుకుంటాడు. ఉమెన్స్ అందరూ చాలా 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 పిచ్చోళ్ళు అని అనుకొని ఆయన యోని పూజలను మొదలు పెట్టాడు. ఇందులో నేను యోని పూజ విషయం కూడా మళ్ళీ వస్తా. ఈ అమ్మ రాగానే నేను తాళి గురించి మాట్లాడంగానే అదే రోజు ఈవినింగ్ తాళి కట్టేశాడు వర్షినికి. శ్రీనివాస్ చేసిన అత్యంత పెద్ద తప్పే అది. తాళి కట్టకపోయి ఉంటే శ్రీనివాస్ మీద ఇన్ని కేసులు పడకపోయేటి ఇప్పుడు. ఎందుకు తెలుసా, ఒక అమ్మాయికి తాళి కట్టిండని ఒక అమ్మాయి బయటకు వచ్చి అంత వివరంగా చెప్పినప్పుడు అమ్మా, నువ్వు అలా ఎలా ధైర్యం చేసేసి ఇంకొక అమ్మాయికి తాళి కట్టినావంటే నీకు చట్టం అంటే భయం లేదు, ఆడపిల్లలంటే విలువ లేదు, శారీరకంగా నువ్వు మొగడువి కాదు ఆడవాళ్ళు కాదని డిక్లరేషన్లు అయిపోయాయి. ఎక్కడో నువ్వు లింగ మార్పిడి సర్జరీ చేసుకున్నావు ఇండోర్ లో. ఆ డాక్టర్ అజయ్ ఎవరో ఉన్నారు, ఆయన గారి గురించి కూడా డాటా అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మండే చెప్పేది అదే. ఆ డాక్టర్ గారితో వీడియో కాల్ మాట్లాడిస్తా ఏం జరిగింది అసలు అని. ఇన్ని చేసిన తర్వాత అఘోరా కాదు అని రుజువు అయిపోయింది. ఒక అకోడా ప్రెస్ రిలీజ్ చేపించాం. తెలంగాణ కమిషనర్ లో ఈ అమ్మాయి నుంచి పేపర్ పెట్టించాం. ఇంత వివరంగా వచ్చింది కదమ్మా డాటా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు అడిగిన మాట సుసైడ్ ఎందుకు అంటే సెల్ఫ్ గా మేమేమి చేసుకుంటాము అని అంటున్నారు కదా. నువ్వు సెల్ఫ్ గా చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఇప్పుడు శరీరాన్ని మాత్రమే ఆయన అప్పచెప్తున్నాడు. ఇప్పుడు బాగా గమనించాల్సిన విషయం, మనసుతో ఓడిపోయావు, మాటలతో ఓడిపోయావు, సాధన అని పేరుతో ఓడిపోయావు, పుట్టిన జన్మ అంటే పురుషుడిలాగా పుట్టి ఆ జీవితాన్ని సార్థకం చేసుకోలేక ఓడిపోయావు, తర్వాత లింగ మార్పిడి చేసుకొని అర్ధనారీశ్వరి తత్వంలో ఓడిపోయావు, తర్వాత స్త్రీ మార్పిడికి వచ్చేసి దుస్తులు కట్టకుండా స్త్రీ విలువలు తీసేసి స్త్రీలాగా ఓడిపోయావు. ఇన్ని ఓడిపోయిన నీవు కన్న తల్లిదండ్రులను కూడా గెలిపించలేకపోయావు. అక్కడ కన్న ప్రేమలో ఓడిపోయావు. ప్రేమించానని చెప్పి ఈ అమ్మాయిని ప్రేమించానని ఈ అమ్మాయి తాళిగట్టిన నీవు ఇన్ని ఓడిపోయిన తర్వాత ఒక కుటుంబానికి మగవాడివి మగవాడివి కాగలవా? కాలేడు. అంటే ఇక్కడ కూడా ఓడిపోయాడు. శ్రీనివాస్ కు గెలవడానికి ఒక అవకాశం ఉంది. ఇన్ని ఓడిపోయిన దాంట్లో శివరుద్ర సాధు ఒక మాట చెప్తున్నాడని మీరు కూడా ఆ లింక్ కరెక్ట్ అంతవరకు తీసి చెప్పండి. శ్రీనివాస్ చెప్తున్నాము, శ్రీనివాస్ గెలవడానికి ఒకే ఒక అవకాశం ఏముందని అంటే అమ్మా, ఆ అమ్మాయిలిద్దరికి వచ్చి న్యాయం చేసి రుద్రాక్షలు తీసేసి చితాభస్మం అంతా తీసి ఆ హెయిర్స్ ఏదైతే ఇప్పుడు పెట్టుకున్నాడో ప్లాంటేషన్ అది ఉంటుంది అది అవన్నీ తీసేసేసి క్షమాభిక్ష పోలీస్ అధికారుల ద్వారా చెప్పించుకొని ఇలాగే ప్రెస్ వాళ్ళందరినీ పిలిపించి చెప్పేసుకుంటామా మనందరం క్షమించలేమా? అందరూ క్షమిస్తాం. ఎందుకంటే భారతదేశంలో మనకు ఉన్న ముఖ్యమైన గుణమే అది. ఏం చేస్తాం మహా అంటే ఓ బొడబొడ ఒక రోజంతా అడవిడి చేసేస్తావేమో. సాయంత్రం 8 అయిందంటే అందరి ఇంట్లో ఆకలికి ఎదురు పిలిచే పిల్లలు భార్య సంసారాలు ఉన్నాయి కదా. కాబట్టి ఈడికి కూడా ఒక కొంప ఉన్నదని ఇంటికి చేర్పిస్తామా లేదా? ఇదేగా ధర్మం. ఆ ధర్మానికి మాత్రమే ఇప్పుడు తల వంచాలి ఆయన. లేదు ఇంకా నేను కేదార్నాథ్కి ఎక్కేస్తా గడ్డపైకిపోతానంటే ఈ భారతదేశం వదిలిపెట్టి దేశ విదేశాలకు పోతే కూడా పట్టుకొచ్చిన ఘనత మన చరిత్రలో ఉంది. ఈ రోజుల్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో పోలీస్ అధికారులకు సవాలు, ముఖ్యమంత్రులకి సవాలు, ఆ మహిళలకి సవాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంత వివరణలో మీకు కనబడింది ఏంటంటే శ్రీనివాస్కి చిట్ట చివరి అవకాశం మళ్ళీ కనబడ్డది. అదే కదమ్మా పరమశివుడి ఆజ్ఞ. ఎన్ని తప్పులు చేసిన వాళ్ళందరినీ క్షమించిన నా తండ్రి పరమశివుడు నిన్ను క్షమిస్తాడా అనేది ఖచ్చితంగా రుజువు. ఆ పిల్లల్ని అక్కడ అప్పచెప్పి ఈ పిల్లల్ని ఇక్కడ అప్పచెప్పేసేసి ఓ నలుగురు ఒక మాటలు అన్నా కూడా ఆ రోజు సాయంత్రమే నువ్వు వెళ్ళి గంగా స్నానం చేసేసుకొని నిమ్మలం అయిపోతే మంచి లైఫ్ వచ్చేస్తుంది. ఒక కళలాగా దాన్ని మర్చిపోయి ఒక వారంకో 10 రోజులకో మహా అంటే నెల రోజులకైతే ఆ మచ్చ మెల్లమెల్లమెల్లమెల్ల తొలగిపోతుంది. నువ్వు చేయాలి అని అనుకుంటే ఏదన్నా శిష్యుడి దగ్గరికి వెళ్ళి ఉండు, లేదు చేయలేదు అని అంటే ఏదైనా గుడి దగ్గర పని చేసుకో, లేదు ఇవన్నీ కుదరదు అని అంటే నీ ఊర్లో వ్యవసాయం చేసుకో, ప్రశాంతంగా ఉండేది పొలం ఉందని అన్నారుగా ఆడ చేసుకో. సరే నీకు పనే చేత కాదు అని అంటే అందరు డబ్బులు ఇచ్చానన్నారుగా, ఇప్పుడు 2-3 కోట్లు ఉన్నాయని అంటారు, ఇక్కడ ఉన్నాయి మనకు తెలియదు, ఉండొచ్చు బహుశా, ఏదైనా పెట్టుకో.
నువ్వు నడిపియకు, పరోక్షంగా నడుపుకో. ఇప్పుడు నువ్వు ఉంటే ఎవడు కొనడేమో, నీకు అదొకటి, నీ ఫేస్ అదొక వాల్యూ ఉంది. మళ్ళీ ఈ అమ్మ వీడి దగ్గర కొట్టి వీడు ఏం మత్తు కలుపుతాడో ఎవరు రాడు. కాబట్టి ఏదైనా చేసుకో, ఎన్నో ఉంటాయి మార్గాలు. కాబట్టి ఏంటంటే ధర్మం పేరిట ఎవరు కూడా అధర్మ ప్రచారానికి పనికి రాకూడదు. శివుడి పేరు చెప్పేసమ్మ, దేవుడి పేరు అనుకోండి, శివుడి కంటే ముందు దేవుడి పేరు చెప్పి చాలా బాగుపడిన వాళ్ళు, చాలా చాలా బతికిన వాళ్ళు ఉన్నారమ్మా. కానీ మన దాంట్లో ఎంత బతికినా కూడా మానవుడు మట్టిలోనే కలవాలి. కాబట్టి అదేదో పుణ్యంగా కలిస్తే మనం వేసే ఆ ఫోటోకి జర దండ బలమైనది వేస్తాం, లేదంటే ఆ ఫోటోను చూడడానికి కూడా మనసు రాదు. ఇలా శ్రీనివాస్ తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే అమ్మా, కోటి విద్యలు కూటి కోసమే. ఎవరైనా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నువ్వు ఇక్కడ కూర్చున్నామ్మా, ఎవరు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నది కూడా కూటి కోసమే. శ్రీనివాస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నా దగ్గర 10,000 ఉన్నాయి కదమ్మా, 3 పూటకు తింటా అన్నాం నేను. రేపు పొద్దున 1 కోటి రూపాయలు వచ్చాయి అనుకోండి, నేను అప్పుడు కూడా 3 పూటలు తింటా కదా. 1 కోటి రూపాయలు వచ్చాయని నేను 4 పూటలు తినగలనా? శ్రీనివాస్ తెలుసుకోవాల్సింది అదే. విర్రవీగుతున్నాడు కదా మహానీయుడు. ఒక ముఖంటి ఒక దాంట్లో వివరంగా ఏం చెప్తారంటే, విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన విశ్వనాథుడమ్మా, అంటే విశ్వేశ్వరుడు. విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన విశ్వనాథుడు. కాదు కుదరదు అని విర్రవీగి ధర్మాన్ని అధర్మం చేసేసే ప్రతి ఒక్కరికి అయినా ప్రళయకాల రుద్రుడు. విర్రవీగే వాళ్ళందరికీ ఆయన ప్రళయకాల రుద్రుడు. అంటే ప్రళయకాల రుద్రుడు అని ఎందుకంటున్నట్టమ్మా, ఆయన నీ లయకారుడు, ఆయన నీకు ఇచ్చిన జీవితమే ఆయన చేతిలో ఉంది. నీ బతుకు పుట్టు పూర్వోత్తరాలే శివుడు అని మన దగ్గర ఉన్నప్పుడు మరి ఆయనను అవమానపరుస్తూ ఊరుకుంటాడు? మరి ఎలా తిప్పి 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 సంవత్సరంలో తీసుకొచ్చి కూర్చోబెట్టేసాడు చూసావమ్మా. రుద్రాక్షలు వేసుకున్నావు, బ్రతికిపోయావు. చితాభస్మం రాసుకున్నావు, బతికిపోయావు. నెత్తికి సిగ పెట్టుకున్నావు, బతికిపోయావు. సనాతన ధర్మాన్ని అవహేళన చేశావు, బతికిపోయావు. ధర్మం పేరిట ఆడవాళ్ళని మోసం చేశావు, బతికిపోయావు. కన్న తల్లిని మోసం చేశావు, బతికిపోయావు. ఇక్కడ ఈ కన్న తల్లి వర్షిణి వాళ్ళ తల్లిదండ్రుని మోసం చేశావు, బతికిపోయావు. సాధు సత్పురుషులు ఈ మన రాజేష్ నాథ్ గారు లాంటి ఒక గురువు దగ్గర మంచిగా ఉండకుండా అపతో అప్పించేసి బతికిపోయావు. ఇన్ని బతికిపోయిన దాంట్లో బ్రతికిపోయావు అనేది ఉంది. కానీ ఒకసారి మనస్మూర్తి కళ్ళు తెరిచి చూస్తే శ్రీనివాస్ ఎప్పుడో మనస్సాక్షితో చచ్చిపోయాడు. అవునా కదా? ఇన్ని బతుకులు పరమాత్ముడు మార్గాలు ఇచ్చి మనస్సాక్షిని గెలవలేకపోతే ఇంకేం బతుకది? మానవ జన్మమ్మ కొంచెం సిగ్గు బిడియం ఉంటేనే అదొక జీవితం. అప్పడంగా వస్తే ఎక్కడైనా తినాలంటేనే కొన్ని సందర్భాల్లో మనకు మనసు రాదు తల్లి, కష్టపడితేనే తినబుద్ధి అవుతుంది. అన్నదానమైన దగ్గర కూడా 10 సార్లు ఆలోచిస్తాం, తింటే మన ఊరా మన ఇళ్ళ మన ఓడైనా అబ్జర్వ్ చేసి తింటాం. బాగా గమనించాలి. అన్నదానం అన్న విషయం వచ్చింది కాబట్టి రోడ్డు పైన అయితేనే అన్నదానాలు దిగి తింటాం చూడండి. మనం వీధుల్లోకి అయితే పోం మనం, ఎందుకంటే ఆ వీధులలో ఉంటారేమో, అంటే వాళ్ళే వేసుకున్నారేమో అని కొంచెం మన దగ్గర అదొక బిడియం ఉంటుంది. ఇంత వివరంగా ఒక పూట తినే అన్నానికి ఆలోచించే మనము జీవితం మొత్తం అంత సులభంగా ఎలా నిర్ణయం చేస్తాడమ్మా ఆయన? కారు ప్రయాణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటది. ఆ పక్కన ఆడపిల్లలకి నెలసరి వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు పడుకునే ఆ పరిస్థితులు రీత్యా వేరే ఉంటాయి. కొన్ని స్త్రీలు పురుషుల్లాగా విచ్చలవిడితనంగా పడుకోగలరా? కొన్ని వివరణలు అవసరం ఉంటాయి కదా. ఇప్పుడు దుస్తులు మార్చుకునే తరుణం ఉంటుంది. తర్వాత స్నాన కార్యక్రమాలే కానీ భోజన కార్యక్రమాలు కానీ అన్ని ప్రశాంతంగా ఉండాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు లంకంత కొంపలనే ప్రశాంతత లేదు ఈ రోజుల్లో. నువ్వు పెట్టుకున్న ఆ బోడి కారులో ప్రశాంతత ఉంటుందా తల్లి? ఇవన్నీ ఎందుకు నేర్చుకోవట్లేడు ఆయన? ఇవన్నీ ఎందుకు తెలుస్తలేదు చెప్పండి? ఇంకా నేను ఎంత హెచ్చరించాలి? తిరిగి 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 15 రోజుల నుంచి అమ్మ 2.5 kgs దిగిపోయిన బాడీ. పొద్దున్న తినేసిపోతే మళ్ళీ నేను 6:30-7 అవుతుంది. మీడియా సోదరులు కూడా నిజంగా ధర్మమే, కష్టకాలంలో వచ్చారు వాళ్ళు. తిండి లేక, నీళ్లు లేక, చెమటలతోని ఎండల నిలబడి, ఆ దుమ్ముదుమారమైన వర్షం వచ్చింది మధ్యలో మొన్న ఏ రోజు మేము 2వ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దుమారం ఆడ ట్యాంక్ బండ్ దగ్గర వర్షం వచ్చింది. వర్షంలో అట్లనే నిల్చున్నారు. ఎంత 6 గంటలకి సమోసాలు తెచ్చుకొని తిన్నారు మీడియా సోదరులందరూ. పొద్దున్న నుంచి ఏమవుతుందంటే ఏ టైంలో ఎవరో సరే తెలియదు అన్నట్టు కెమెరాలు పట్టుకొని తిరుగుతుంటారు కదా. ఎవరికైనా ఆశ ఉంటది కదా. ఇక్కడేమో నేను, అక్కడేమో ఆజాద్ గారు, ఇక్కడేమో అర్ధనారీశ్వరులు తిరుగుతున్నారు. ఇక్కడ మన ఛానల్లో ఫోకస్ ఒక దగ్గర 25-30 మంది ఆ ఛానల్లో లైవ్ పెట్టుకొని కూర్చున్నారు. ఏం జరుగుతుంది అంటే ఇది ఒక పెద్ద న్యూస్. చూసారా? అసలైన న్యూస్ చూడండి. 2 మగపిల్లల్ని చంపేసింది ఒక ఆవిడ, బిల్లి మీకేం దుంకింది. 3 బిడ్డల్ని చంపేసింది ఆవిడ, జైల్లో పోయి కూర్చుంది. ఆ తండ్రి ఏడుస్తున్నాడు. ఇక్కడ వేరే గాంధీ హాస్పిటల్లో ప్రేమికుడు కొట్టి చంపేశాడంట. ఎన్ని బాధలను వదిలిపెట్టేసేసి ఇది ఒక బాధ నా తల్లి. ఎందుకు ఇంత ఇంత దిగజారిన పని ఎందుకు శ్రీనివాస్ వల్ల? సమాజం ఏం నేర్చుకుంటది? ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి తెలుసా అమ్మ? బాంబే నుంచి నిన్న ఈవినింగ్ ఒక ఆవిడ ఫోన్ చేసి,
ఆమె మొత్తం కంప్లీట్ ఇంగ్లీష్ లో మెసేజ్ టైప్ చేసింది. ద వే ఆఫ్ డిస్కషన్ అబౌట్ సనాతన ధర్మ, ద పీపుల్ ఆఫ్ సనాతన ధర్మ, ఇట్ నాట్ ఎట్ ఆల్ ది కైండ్నెస్ ఇస్ దేర్ అని చెప్పి ఆవిడ చెప్పి ఆ మెసేజ్ ఎంత బాగా అంటే, వీఆర్ ఫైటింగ్ ఫర్ వాట్ అని అడుగుతుంది ఆమె. ఒక ద సేక్ ఆఫ్ లవ్ అండ్ ద సేక్ ఆఫ్ మనీ దీస్ గర్ల్స్ ఆర్ గోయింగ్ విత్, అంటే ఒక సిచ్యువేషన్ ని వెళ్ళిపోతున్నారా ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. అంటే వాట్ అబౌట్ అంటే గర్ల్ యొక్క సిగ్గు, ఆ బిడియం, ఆ అమాయకత్వం, ఆ ప్రేమ లేవి, తల్లిదండ్రుల బాధ లేని, ఆ తల్లిదండ్రుల యొక్క చిన్నప్పుడు నీకు ఎన్ని సపర్యాలు చేసినా ఆ తల్లి గుర్తుకు రావట్లేదా ఇప్పుడు? ఆ అమ్మ ఇంతవరకు వీడియోలోకి రాలే, మొన్న ఒక వారం 10 రోజుల నుంచి బాధ బాధ బాధ. ఇన్ని బాధల్లో అమ్మ యాక్చువల్లీ ఏం విషయాలని మనం చెప్పగలుగుతాం చెప్పండి? ఇప్పుడు మీరైనా నేనైనా మాట్లాడుతున్న దాంట్లో ఇప్పుడు నేను ఇంకా పొలైట్గా మాట్లాడుతున్నా, అదొచ్చిన పెద్ద సమస్య. మిగతా వాళ్ళు అయితే చెప్పులే చూపిస్తారు కదా, ఏకంగా చంపేస్తా అంటారు కదా. అయితే స్వామి ఇప్పుడు వాళ్ళు కేదార్నాథ్ వెళ్ళిపోతాము, మేము 2 తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు అంటున్నారు కదా. అసలుకి మళ్ళీ ఇప్పుడు ఎలా అసలుకి? కేదార్నాథ్కి వెళ్ళలేడు శ్రీనివాసు, మనందరిని పిచ్చోలో చేసాడు. ఎందుకంటే ఇన్ని స్టంట్లు వేసిన శ్రీనివాసు నిజం చెప్తాడా అమ్మ? ఎందుకంటే ప్రెస్ అంతా అలర్ట్లో అయ్యింది, ఛానలైజేషన్ అలర్ట్లో ఉంది, చట్టాలు అలర్ట్లో ఉన్నాయి, సామాజిక సంఘాలు అలర్ట్లో ఉన్నాయి, మహిళా సంఘాలు అలర్ట్లో ఉన్నాయి, అర్ధనారీశ్వర సంఘాలు అలర్ట్లో ఉన్నాయి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎవ్రీథింగ్ అలర్ట్లో ఉన్న టైంలో ఈయన మా పతితన నిజం చెప్తాడా? ఓపెన్ గా మీరు చెప్పండి. చెప్పాడు. కాబట్టి శ్రీనివాస్ నువ్వు కేదార్నాథ్లో లేవన్న సంగతి నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే శివభక్తుడిని కాబట్టి నేను నిజాలు ఎవరికి చెప్పను. మీరు డైరెక్ట్ గా రావచ్చు, తెలంగాణ పోలీస్ అధికారులకు మీరు వచ్చి సంప్రదించండి, ఆ తర్వాత అన్ని విషయాలు పోండి. నిన్ను అక్కడి నుంచి తీసుకురావడం నేను చూడదలుచుకోలేదు, ఎందుకంటే అదొక అవమానం, శివభక్తులకి అవమానం, చితాభస్మం రాసుకున్నందుకు అవమానం, రుద్రాక్షలు పెట్టుకున్నందుకు అవమానం, బ్రహ్మ విష్ణువు పరమేశ్వరులని పేరు పెట్టుకున్నావు కదా, ఆ పేరుకు అవమానం. కాబట్టి నియంతలు నువ్వు రావడం చేత నీకే పరీక్షల వల్ల గెలుస్తావు, గెలుపైతే తథ్యం. నేను ఒక సాధువుని కాబట్టి అమ్మా నా వర్షాలు ఇంత చెప్పాను, నువ్వు ఒక ఓపెన్ గా చెప్పు, ఆయన వస్తే క్షమిస్తావా లేదా?